కలిసి పాలు కూడా పులుస్తాయి. సుమతి మరియు మీనా చిన్ననాటి నుంచి అత్యంత సన్నిహిత స్నేహితులు. పాఠశాల రోజుల్లోనే వారి స్నేహం మొదలైంది. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ప్రతి ఆనందదుఖాన్ని పంచుకుంటూ పెరిగారు. కళాశాలకు కలిసి వెళ్లారు. వారి స్నేహం చూసి అందరూ మెచ్చుకునేవారు. కాలం గడిచే కొద్దీ మీనా సుమతితో ఎక్కువగా కలిసిమెలిసి ఉండటం అలవాటుగా మార్చుకుంది. రోజూ కారణం లేకుండా సుమతి ఇంటికి రావడం, ఆమె వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. మొదట సుమతి దానిని పెద్దగా పట్టించుకోలేదు. స్నేహితురాలే కదా అని సహించేది. కానీ రోజులు గడుస్తుండగా సుమతికి అసౌకర్యంగా అనిపించడం ప్రారంభమైంది. తనకు వ్యక్తిగత సమయం లేకపోవడం, ప్రతిదానికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఆమెను మానసికంగా అలసిపోయేలా చేసింది. చిన్న చిన్న విషయాల్లో ఇద్దరి మధ్య అపార్థాలు వచ్చాయి. ఒకరోజు సుమతి ధైర్యంగా మీనాతో తన మనసులోని భావాలను చెప్పింది. మీనా తన తప్పును గ్రహించి క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం గౌరవం, హద్దులతో స్నేహాన్ని కొనసాగించారు. అప్పుడు వారు ఒక సత్యాన్ని తెలుసుకున్నారు. ఎంత మధురమైన స్నేహమైనా హద్దు మించితే పాలు పులుస్తాయి. నీతి, అతి సన్నిహితత, హద్దులు లేని ప్రవర్తన ఉంటే మొదట మధురంగా ఉన్న సంబంధాలు కూడా కాలక్రమంలో చేదుగా మారుతాయి.